ముద్రగడ ఉద్యమాలు చేయించినప్పుడల్లా ఉప్మా కాఫీ ఇస్తారన్నటువంటిది పేరుంది. దాన్ని అదొక వెటకారంగా వాడేవాళ్ళు. ఈ మధ్యన ఇదివరకైతే కనుక అది ఉప్మా తినినే ఉద్యమాలు చేశామని గర్వంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉప్మా బ్యాచ్ అంటూ ఆయన ఇప్పుడు వైసీపీలోకి చేరారు కాబట్టి విమర్శిస్తున్నారు. అందుకనినే ఆయన ముద్రగడ వచ్చి పవన్ కళ్యాణ్ని రోజు టార్గెట్ చేస్తున్నటువంటి వేళ పవన్ కళ్యాణ్ ఆయనకే ఒక సెటైర్ వేశారు. ఉప్మాలు కాఫీలకి అమ్ముడు పోబాకండి అంటూ, ఉప్మాలకి కాఫీలకు అమ్ముడు పోబాకండి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాజాగా ఉపన్యాసం ఇచ్చారు. బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో మాట్లాడారు. సీఎం జగన్కు ఓటేస్తే మీ నాశనాన్ని మీరు తెచ్చుకున్నట్టే, మీ మీద మీరు పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. జగన్ మరోసారి వస్తే మీ ఆస్తులను కూడా తాకట్టు పెట్టిస్తారు. పట్టా పుస్తకాల మీద జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. సంక్షేమం పేరుతో ఇస్తోంది జగన్ తాతల సొమ్ము కాదని మండబ్బేనన్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే ఆడవారికి రక్షణ ఉండదని చెప్పారు. జగన్ సొంత చెల్లి కట్టుకున్న చీరల మీద కామెంట్స్ చేస్తారని ప్రశ్నించారు. కోనసీమలో గోదావరి ఉన్న తాగునీరు లేదన్నారు. రైతులు సాగు సమ్మె చేశారని, రైతులకు ఎకరాకి 25,000 నష్టం వస్తోందని, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు 1,00,000 నిబంధనలు పెట్టారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రాపాక అవినీతి అంతా ఇంతా కాదని చెప్పారు. కోనసీమ రైతులు కష్టాల్లో ఉంటే ఆయన 5 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. దళితుడిని చంపిన అనంతబాబు రోడ్ల మీద తిరుగుతున్నాడన్నారు. అమలాపురం అల్లర్లో ఉన్న అన్యం సాయి మంత్రి విశ్వరూప్ వెంట ఉన్నారంటే అల్లర్లకు కారణం ఎవరో తెలుసుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక్కొక్క అవినీతి పరుని రోడ్డు మీదకి లాక్కొస్తామని చెప్పారు. జగన్ను గులకరాయితో కొట్టిన వాడిని పట్టుకున్నారని, అంతర్వేదిలో రథం తగలబెట్టి నిందితుడిని పట్టుకోలేదన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి అడ్డమైన ఏదోతో మాటలు పడుతున్నానన్నారు. తనను ఓడించడం కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురంలో దింపారని ఆరోపించారు.